రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో అబ్దుల్లాపూర్మెట్లోని సాయినికేతన్ స్కూల్ గ్రౌండ్స్ ఆవరణలో శనివారం సాయంత్రం హిందూ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అబ్దుల్లాపూర్మెట్ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్, ఉప సర్పంచ్ అంతటి సుష్మ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక వక్తగా వైఖానస ఆగమ శాస్త్ర పండితులు హనుమాన్ దీక్షితులు, మహిళా వక్తగా స్వదేశీ జాగరణ్ మంచ్ తెలంగాణ ప్రాంత మహిళా ప్రముఖ్ డాక్టర్ కళ్లెం స్వప్న, సంఘ వక్తగా సామాజిక కార్యకర్త, జ్ఞానసరస్వతి సంస్థల ప్రతినిధి సదా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత ఎంతో అవసరమని వక్తలు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సమ్మేళనం అనంతరం విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ భారీ సమ్మేళనంలో స్థానిక నాయకులు, అంజనాపురం, జేఎన్ఎన్ కాలనీ, లష్కర్గూడ, సుర్మాయిగూడ, గుంతపల్లి, మజీద్పూర్, అనాజ్పూర్, గండిచెరువు తదితర గ్రామాల ప్రజలు, యువకులు, మహిళలు సకుటుంబ సపరివారంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంజనాపురంలో ఏర్పాటు చేసినటువంటి హిందూ సమ్మేళనం కార్యక్రమానికి పూట నేను రావటం జరిగింది. ఇది శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు నిండాయి. దాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతటా ఇతర దేశాల్లో కూడా ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క సంస్థ ఏర్పాటు చేసినటువంటి విధానాలు, అభిప్రాయాలు ఇంకా ప్రతి ఒక్కరూ నేర్చుకొని భారతదేశానికి ఎంతో సేవ చేయాలి, ఇతర దేశాలకు మంచి కీర్తి, భారతదేశ కీర్తి ఇతర దేశాలకు వ్యాపింప చేయాలి అని అందరికీ ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వక్తలు కూడా చాలా చక్కగా అందరూ మాట్లాడారు. మనందరం ముందు వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే తప్ప మనం కూడా మన ఆదర్శంగా జీవించలేదు. ఇది ఒక సంప్రదాయం ఉంది. అది రామాయణం ద్వారా కావచ్చు, భారత భాగవతాల ద్వారా మనకు తెలుస్తుంది. అదే విధానంగా అందరూ జీవించాలని ఆశీస్సులు అందజేస్తూ జై శ్రీరామ్. హిందువులలో సంఘటిత శక్తి పెరగడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ హిందూ సమ్మేళనాలను మనం గ్రామాల్లో, వాడవాడల్లో, నగరాల్లో, పట్టణాల్లో, మనం తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాల్లో, భారతదేశం మొత్తం కూడా ఈ హిందూ సమ్మేళనాలని జరుపుకుంటున్నాం. ఈరోజు అంజనాపూర్లో ఈ హిందూ సమ్మేళనాలను జరుపుకుంటున్నాం. దానికి చాలా సంతోషంగా ఉంది. చాలా మంది, దాదాపు 1000 నుంచి 1500 మంది సంఖ్య హాజరయ్యారు ఈ కార్యక్రమంలో. హిందువులము మా బాధ్యత ఇది, మా కార్యక్రమం ఇది అని బాధ్యతను గుర్తెరిగి ఇక్కడికి హిందూ సమ్మేళనానికి విచ్చేసిన వాళ్ళందరికీ మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా మన లక్ష్యం ఏంటి? ఈ హిందూ సమ్మేళనం ముఖ్య లక్ష్యము మన భారతదేశాన్ని తిరిగి విశ్వగురువు స్థానంలోకి ఉంచడమే. ఆ విశ్వగురువు స్థానంలో ఉంచడానికి మనం కావాల్సిన కార్యాచరణ ఏంటి అంటే ఒక 5 విషయాలు. అవే మన పరివర్తన. ఆ పరివర్తన విషయాలతో మనం ముందుకెళ్తే మనం వ్యక్తిపరంగా, సమాజపరంగా, కుటుంబ పరంగా, దేశపరంగా, పర్యావరణ పరంగా కూడా మన భారతమాత లక్ష్యము అది. మన లక్ష్యం అది. మన భారతమాతను తిరిగి విశ్వగురువు స్థానంలో ఉంచే ప్రయత్నం. మన అందరి అడుగులు కూడా అక్కడికే వెళ్తాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు. చేసినటువంటి వక్తలు మరియు ఇక్కడ గ్రామ పెద్దలు మరియు యువకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, అందరూ పార్టీలకు అతీతంగా ఇక్కడ చేసినటువంటి అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ హిందూ సమ్మేళనం అనేది ఒకటి చేయాలని యువకులు మా దగ్గరకు వచ్చినప్పుడు, ఒక మంచి ఉద్దేశంతో మా ముందుకు వచ్చినప్పుడు మేము కూడా వాళ్ళకు సానుకూలంగా స్పందించి మేము మా వంతుగా కృషి చేశాము. అలాగే ఇది హిందూ సమ్మేళనం అనేది దీనివల్ల ఇక్కడికి వచ్చినటువంటి వక్తలు చెప్పినటువంటి విషయాల్లో సగం వరకైనా మనం ఆచరిస్తే, అంటే పిల్లల విషయంలో అనుకోవచ్చు, కుటుంబ విషయాలనే అనుకోవచ్చు, అలాగే మన వస్త్రధారణ, అది కొంతమంది నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడంతా వెస్ట్రన్ కల్చర్లో ఉంటున్నారు. అలా కాకుండా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఉంటే అది దానివల్ల మనకు తెలియకుండానే మన మన కుటుంబ వ్యవస్థను కూడా మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. కనుక అందరం ఈ వక్తలు చెప్పినట్టుగా అందులో వాళ్ళ విషయాలను మనం ఆచరిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈరోజు మన అంజనాపురం పరిధిలో 1925లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 years పూర్తి చేసుకుంటున్న తరుణంలో మన యొక్క సంస్కృతిని, ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మన హిందువులందరిపై ఉందని ఖచ్చితంగా చెప్తున్నాను.
ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలోనూ ప్రజలలో ఐక్యత భావాన్ని పెంపొందించి ముందడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి గ్రామాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వల్ల హిందువులలో ఐక్యత భావాన్ని పెంపొందించడం చాలా ఈజీ అవుతుంది. ధర్మాన్ని ఆచరిస్తారు, సంస్కృతిని కాపాడగలుగుతారు. కాబట్టి అందరూ ఇలాంటి కార్యక్రమాలకి తప్పకుండా విచ్చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.